విత్తనాలని సంరక్షించుకోవడం, దేశీ విత్తనాలని ప్రోత్సహించడం, రైతులకి విత్తనానికి మధ్య ఉన్న బంధాన్ని మరింత పటిష్టపరిచి వ్యవసాయాన్ని సుస్థిరపరచడం అనే ఉద్దేశంతో గత సంవత్సరం విత్తన పండుగ జరిపి అటువంటిదే రెండవ విత్తన పండుగ ఈ సంవత్సరం ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఇక్కడికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడతాల్ పక్క అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో నిర్వహిస్తున్నాం. ఆ నిర్వహిస్తున్న పండుగని బాగా విస్తృతంగా ప్రజల్లోకి, ముఖ్యంగా రైతాంగంలోకి తీసుకువెళ్ళడానికి గత సంవత్సరం కూడా మీడియా చాలా సహకరించింది. ఈ సంవత్సరం కూడా మీడియా ఈ అంశాన్ని అంతే ప్రాధాన్యతతోటి మేము ఈ పండుగను నిర్వహిస్తున్నాం. మేము ముఖ్యంగా ఒక 5 లక్ష్యాల కోసం ఈ పండుగ ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి, విత్తన స్వావలంబన అని విత్తనాల్ని కాపాడుకోవడం. 2, వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయంగా 4 కాలాలు మన్నేలాగా కాపాడుకోవడం. 3వది, తద్వారా ఆహార భద్రత అనేది సమకూరుతుంది తప్ప ఈ జన్యు మార్పిడి చేసినవో లేకుంటే సంకరం చేసిన విత్తనాలతోటో కాదు, సహజ దేశీయ విత్తనాలతోటి అని. ఇక 4వది, ఆహారం భద్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది అనే 4వ అంశం ప్రాధాన్యత ఇచ్చి మనందరం ఇవాళ ఆరోగ్యం కోసం అలమటిస్తూ ఉన్నాం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వాళ్ళ ఆదాయాలకు మించిన వ్యయాలు పెట్టుకోవాల్సిన దుస్థితి కూడా గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నది. ఈ లక్ష్యం. ఇంకొక 5వ లక్ష్యం ఏంటంటే, ఈ వ్యవసాయాన్ని సుస్థిరం చేసినప్పుడు రైతు శ్రేయస్సు అనేది చాలా ముఖ్యమైనది కనుక రైతు శ్రేయస్సు, ఈ 5 లక్ష్యాల సాధన కోసం మేము ఈ పండుగను నిర్వహిస్తున్నాం.